హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 3 సెషన్స్ ఆఫ్ ఫాల్ని బ్రేక్ చేస్తూ ఈరోజు ఒక గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వడం చూసాం. అండ్ త్రూ అవుట్ ద సెషన్ కూడా బులిష్ ప్రెషర్ కనిపించింది. సో కంటిన్యూస్గా మార్కెట్స్ ర్యాలీ అయ్యి ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్కి ఈరోజు కారణం ఏంటి అంటే, ఇండియాలో ఒకవైపు కోవిడ్-19 కేసెస్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. అండ్ నిన్నొకరోజు చూసినట్లయితే క్లోజ్ టు 2,80,000 కేసెస్ దాకా నమోదయ్యాయి. సో ఫస్ట్ టైం 3 lakh బిలో రావడం కూడా ఒక పాజిటివ్ సైన్గా కనిపిస్తుంది రీసెంట్ టైమ్స్లో. అలాగే గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ సంకేతాలు కూడా మన మార్కెట్స్ని సపోర్ట్ చేశాయనే చెప్పొచ్చు. ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ 1.7% లాపడి 14,923 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 1.7% లాపడి 49,581 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.8% దాకా లాపడింది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.2% దాకా లాపడింది. సో బెంచ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే బ్రాడర్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఇన్లైన్ పర్ఫామ్ చేసాయని చెప్పొచ్చు. వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో కూడా లాట్ ఆఫ్ యాక్షన్ చూసాం, పాజిటివ్ డైరెక్షన్లో అని చెప్పుకోవచ్చు. ఇక ఇంత స్ట్రాంగ్ అండ్ బులిష్ సెషన్లో ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ 4% లాపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ 3.8%, మెటల్స్ 2.3%, ఆటోస్ 1.95% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండిసెస్ విషయానికి వస్తే ఫార్మా ఇండెక్స్ 0.2% నష్టపోయింది. సో ఓన్లీ సెక్టర్ టు క్లోజ్ ఇన్ రెడ్ అని చెప్పొచ్చు ఫార్మా ఇండెక్స్. సో ఫార్మా సెక్టర్ మినహా మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈరోజు ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ పర్టికులర్ సెక్టర్ అండర్ పర్ఫార్మెన్స్ కనబరచడం చూసాం. సెక్టర్ రొటేషన్ వల్ల బ్యాంకింగ్ స్టాక్స్లో వాల్యూ బయింగ్ జరిగిందని చెప్పొచ్చు. అందువల్ల బ్యాంక్స్ అండ్ పిఎస్యూస్ ఈరోజు వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ 7.4% లాపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.3%, ఐసిఐసిఐ బ్యాంక్ 4.4%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.9% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే సిప్లా 2.5% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై ఎల్ఎన్టీ 2%, భారతీ ఎయిర్టెల్ 1.9%, ఎస్బీఐ లైఫ్ 1.5% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఎన్టీ ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 2% ఫాలో అవడం చూసాం. అండ్ క్లోజింగ్ సమయానికి 1.9% నష్టాలతో ముగియడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఎల్ఎన్టీ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ Q4 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ కన్సెన్సెస్ అంటే స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేస్తూ రావడం జరిగింది. అయినప్పటికీ ఎల్ఎన్టీ షేర్ ఫాలో అవడం చూసాం. దీనికి గల కారణం ప్రాఫిట్ బుకింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎల్ఎన్టీ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. డిప్స్ వస్తే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా ఎక్వైర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం సిప్లా గురించి మాట్లాడుకోవాలి. సిప్లా ఈరోజు మోర్ దెన్ 4% ఫాలో అవడం చూసాం. అండ్ క్లోజింగ్ సమయానికి 2.5% నష్టాలతో ముగియడం కూడా చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, సిప్లా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అండ్ Q4 రిజల్ట్స్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో రావడం అనేది సిప్లాకి కాస్త డిసప్పాయింటింగ్గా కనిపించింది. అందువల్ల ఈరోజు అండర్ ప్రెషర్ ఉందని చెప్పొచ్చు. సో ఎర్నింగ్స్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే Q4 రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 5% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అని చెప్పి ఈ కంపెనీ తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో రావడం వల్ల ఈ కంపెనీ ఈరోజు ప్రెషర్లో ఉండడం చూస్తున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ కూడా సిప్లా మరింత ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో సిప్లాలో ఎక్వైర్ చేద్దాం అనుకునే వాళ్ళు మరి కాస్త ఫాలో అయ్యేంత వరకు వెయిట్ చేయడం బెటర్ అని సజెస్ట్ చేస్తాం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాస్ట్ 3 సెషన్స్ ఆఫ్ ఫాల్ బ్రేక్ చేస్తూ ఈరోజు సడన్ సర్జ్ అవ్వడం చూసాం. మోర్ దాన్ 1.5% గెయిన్ అవ్వడం చూసాం. సో ఈ స్ట్రాంగ్ మొమెంటం ఏదైతే ఉందో ఇది ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందో హైయర్ సైడ్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్. మనం చాలా క్లియర్గా చూడొచ్చు, ఓవరాల్గా నిఫ్టీ హైయర్ హైస్ ప్యాటర్న్ ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే క్రూషియల్గా రెసిస్టెన్స్ అరౌండ్ 14,980, 15,000 లెవెల్స్ దగ్గర మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్లా కనిపిస్తుంది. సో 15,000 రెసిస్టెన్స్ని బ్రేక్ చేయగలిగితే విత్ హ్యూజ్ వాల్యూమ్స్ నిఫ్టీలో ఫర్దర్ బులిష్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అంటే, ఇప్పటికైతే స్ట్రాంగ్ బులిష్ మొమెంటం కనిపిస్తుంది. అండ్ హైయర్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో 15,000 సైకలాజికల్ లెవెల్ పైన అట్లీస్ట్ 1 సెషన్ క్లోజ్ అవ్వగలిగితే నిఫ్టీ ఆల్ ద వే 15,250 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కరెంట్ లెవెల్స్ నుంచి కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా జరిగితే ఇమీడియట్ సపోర్ట్ 14,780, 14,810 లెవెల్స్ దగ్గర
అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ కూడా సస్టైన్ చేసుకోకపోతే 14,630 లెవెల్స్ వరకు నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నియర్ టర్మ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో క్రిటికల్ రెసిస్టెన్స్ అయినటువంటి 33,250 లెవెల్స్ని ఈరోజు విత్ హ్యూజ్ వాల్యూమ్స్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేయడం జరిగింది. అందువల్ల ఫర్దర్గా కూడా బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ మొమెంటం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్ ద వే నియర్ టర్మ్లో 34,000 లెవెల్స్ని కూడా టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇమీడియట్ టార్గెట్ 34,000 లెవెల్స్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కరెంట్ లెవెల్స్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఇమీడియట్ సపోర్ట్ 33,250 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేస్తే 32,950 లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ షార్ట్ టర్మ్లో ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 32,950 అండ్ 33,250 ఈ ప్రైస్ జోన్ అనేది మేజర్ సపోర్ట్ జోన్ ఫర్ ద నియర్ టర్మ్ అని చెప్తాం. ఈ ప్రైస్ జోన్ని బ్రేక్ చేస్తేనే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఆల్ ద వే టువర్డ్స్ 32,100 లెవెల్స్ వరకు. అయితే ఓవరాల్ ట్రెండ్ చూసినట్లయితే బులిష్ సైడే కనిపిస్తుంది. ఇమీడియట్ షార్ట్ టర్మ్ టార్గెట్ 34,000 లెవెల్స్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏ స్టాక్స్ బులిష్ సెటప్లో ఉన్నాయి అండ్ ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయొచ్చు అంటే మనం ఫస్ట్ పిక్ చేసుకుంటున్న స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్ టైమ్స్లో ఒక ఫాల్ తర్వాత లోవర్ లెవెల్స్ నుంచి రిబౌండ్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ హైయర్ సైడ్ బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో కరెంట్ లెవెల్స్ అయినటువంటి 615, 620 ఈ ప్రైస్ జోన్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్కి ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది. అండ్ ఆల్ ద వే 650 లెవెల్స్ వరకు నియర్ టర్మ్లో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 590 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. ఆర్ సెకండ్ పిక్ ఆఫ్ ద డే హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1050 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 900 లెవెల్స్ వరకు స్లిప్ అవడం చూసాం. 900 లెవెల్స్ దగ్గర వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్స్ నుంచి రిబౌండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి 915 to 920 అనేది హెచ్సిఎల్ టెక్నాలజీస్కి గుడ్ ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది. అండ్ ఆల్ ద వే 980 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 890 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ రికమెండ్ చేస్తాం. అండ్ రిస్క్ రివార్డ్ పరంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2.8 to 1 లా కనిపిస్తుంది. సో హయ్యర్ రివార్డ్ కనిపిస్తుంది. సో మంచి టెక్నికల్ సెటప్ లా కనిపిస్తుంది యాజ్ ఫర్ as హెచ్సిఎల్ టెక్ ఈస్ కన్సర్న్డ్. ఆర్ థర్డ్ పిక్ ఆఫ్ ద డే ఆర్బిఎల్ బ్యాంక్. ఆర్బిఎల్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 260 లెవెల్స్ నుంచి 170 లెవెల్స్ వరకు ఫాలో అవడం చూసాం. సో 170 లెవెల్స్ నుంచి రిబౌండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ లోవర్ లోస్ ప్యాటర్న్ని బ్రేక్ చేసినట్టు కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో నియర్ టర్మ్లో ఫర్దర్గా కూడా హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి కరెంట్ లెవెల్స్ అయినటువంటి 190, 195 ఈ ప్రైస్ జోన్లో ఆర్బిఎల్ బ్యాంక్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. అండ్ నియర్ టర్మ్లో 220 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 180 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. ఆర్ ఫోర్త్ పిక్ ఆఫ్ ద డే ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ ఈ మధ్యకాలంలో ఏషియర్ మోటార్స్లో కూడా ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూసాం. ఆల్మోస్ట్ 3000 లెవెల్స్ నుంచి 2300 లెవెల్స్ వరకు కూడా ఫాలో అవడం చూసాం. లోవర్ లెవెల్స్ నుంచి రిబౌండ్ అయ్యి వన్స్ అగైన్ టెక్నికల్ బుల్లిష్ మూమెంటం కనబరుస్తుంది. కాబట్టి ఈ స్టాక్లో కరెంట్ లెవెల్స్ అయినటువంటి 2450, 2480 ఈ ప్రైస్ జోన్లో ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ నియర్ టర్మ్లో అయితే ఇమీడియట్ టార్గెట్ 2600 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ మాత్రం 2380 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న ఈ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ని మనం లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి లైవ్ మార్కెట్లో స్టాక్ సజెషన్స్ని ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.